బలిచక్రవర్తి సమయంలో మళ్లీ ప్రపంచం అంతా రాక్షసులతో నిండిపోయింది. బలిచక్రవర్తి మంచివాడు, ఎవరు ఏది అడిగినా కాదనకుండా దానం చేసే గొప్ప వ్యక్తి. అయినా అతని అండతో రాక్షసులు చెలరేగిపోయారు. దేవలోకాన్ని శాసించేందుకు ఇంద్ర పదవి కోసం ప్రయత్నిస్తున్నాడు బలి. దేవలోకం అతని సొంతమైతే రాక్షసులు అత్యంత శక్తివంతులవుతారు. అది చాలా ప్రమాదమని దేవతలంతా విష్ణువుని వేడుకున్నారు. అప్పుడే కశ్యపుడు అదితులకు వామనుడిగా జన్మించాడు విష్ణువు. ఆయన 8 ఏళ్ల వయసులోనే అన్ని వేదాలు నేర్చుకున్నాడు. మరొక యజ్ఞం చేస్తే బలికి తిరుగుండదు. ఆ యజ్ఞానికి వామనుడు వెళ్ళాడు. ముచ్చటైన చిన్నారి బ్రాహ్మణ రూపం చూసిన బలి ఏం కావాలో కోరుకోమన్నాడు. 3 అడుగుల స్థలం ఇస్తే చాలు అన్నాడు వామనుడు. సరే తీసుకోమన్నాడు బలి. వెంటనే వామనుడు ఇంతింతై ఆకాశమంతై విశ్వరూపం చూపించాడు. 1 అడుగుతో పైనున్న లోకాలను, మరో అడుగుతో భూమిని ఆక్రమించాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని బలిని అడిగాడు. వచ్చినది సాక్షాత్ విష్ణువే అని తెలుసుకున్న బలి తన శిరస్సుపై అడుగు పెట్టమని కోరాడు. అలా బలిని పాతాళానికి తొక్కాడు వామనుడు. అప్పటి నుంచి రాక్షసులు పాతాళాన్ని పరిపాలించారు.